అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 25 వరకు. ముందుగా మేషరాశి. నూతన ఉత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మిత్రుల నుండి అందిన సమాచారం కొంత ఊరటను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. దాయాదులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి అకారణ వివాదాలు కలుగుతాయి. వారం మధ్యలో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. విద్యార్థులలో పని భారం తగ్గుతుంది. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సోదరులు మిత్రుల నుండి అందిన శుభకార్య ఆహ్వానాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువర్గంతో వివాదాలు తప్పవు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయడానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలకు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. పాత మిత్రుల నుండి అందిన ఒక వ్యవహారం ఆసక్తికర సమాచారం ఊరటనిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కొన్ని రంగాల వారికి సమస్యలను పరిష్కరించుకుంటారు. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయట బాధ్యతలతో సతమతమవుతారు. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కీలక సమయంలో ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగమన అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు నష్టాలు తప్పవు. వారం మధ్యలో ఆప్తుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహం వలన స్థానచలనాలు తప్పవు.
కొన్ని రంగాల వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం ప్రారంభంలో ఆర్థికంగా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ హనుమత్ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతాన విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు జ్ఞప్తికి చేసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో కొన్ని సంఘటనలు బాధిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. శివాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. చాలా కాలంగా బాధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువుల సహాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. కొన్ని వ్యవహారాలలో శిరోబాధలు తప్పవు. గణేశాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సోదరులతో ఒక వ్యవహారంలో విభేదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. కీలక సమయంలో నిర్ణయాలు హఠాత్తుగా మార్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విస్తరణలో అవాంతరాలు ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం చివరిలో సమస్యల నుండి శుభవార్తలు అందుతాయి. శనీశ్వర కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభమున కొందరి మాటలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మరింత అప్రమత్తంగా సాగుతాయి. విద్యార్థులలో పని భారం పెరుగుతుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన గోపాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్నిస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొంత బాధిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. విద్యార్థులలో అదనపు పని భారం పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన వాహన యోగం ఉన్నది. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.